ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. స్టాలిన్ని ఓడించినటువంటి ఆ పర్సన్ సంబంధించి విఎస్ బాబు ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది. అతను గతంలో డిఎంకేలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అసలు జైంట్ కిల్లర్ అనే పదాన్ని చిత్తరంజన్ దగ్గర మేము అప్పుడు 10-12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ను ఓడించిన వ్యక్తికి జైంట్ కిల్లర్ అనేది పేరు ఉండేది. అంతకుముందు 1978 ఎన్నికల్లో అంజయ్య, అప్పటికి ఉన్న సీనియర్ నాయకుడు అంజయ్యని జనతా పార్టీ తరఫున నాయన నరసింహారెడ్డి ఓడి కూడా ఆయన జైంట్ కిల్లర్ అని పేరు వచ్చింది. అది మనకు తెలియదు, ఎన్టీఆర్ టైం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా జైంట్ కిల్లర్ అంటే మనం ఇంతవరకు ఏం చెప్పాము, పంజాబ్లో ఫస్ట్ టైం ఓటర్లు రాజకీయంగా అనామకులు ఓడగొట్టారన్నాం. కానీ ఇక్కడ విఎస్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన వయసు 75 ఏళ్ళు. స్టాలిన్ కన్నా 1-2 ఏళ్ళు పెద్ద. ఇతనేమి యంగ్ జనరేషన్ జంజీగా, నేపాల్లో లాగా జంజీ విప్లవం వచ్చి జంజీ వాళ్ళు ఓడగొట్టలేదు, ఒక సీనియర్ ఓడగొట్టాడు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వ్యతిరేకత కన్నా స్ట్రాటజీతో స్టాలిన్ ఓడగొట్టారు అని అంటారు. ఇంకా నేను చెప్పాలంటే ఈ బాబు స్టాలిన్ మనిషి, స్టాలిన్ తరపున ఎన్నికలు చేసిన మనిషి కాబట్టి డిఎంకే స్టాలిన్ గుట్టు రట్టి తనకి తెలుసు కాబట్టి చాప కింద నీరులా చేశారనుకుంటారు. ఇప్పుడు ఏదైతే మనకి ఇది కొలత్తూరు ఉందో, కొలత్తూరుకి ఈయన దాని పక్కన పురుషలవాక్యం కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అక్కడ 2006లో డిఎంకే తరఫున గెలిచారు. ఆయన పురుషవాక్క నుంచి 2006లో గెలిచారు. 2008 డీలిమిటేషన్ మనకు 2009లో జరిగినట్టు తమిళనాడు 2000 జరిగినప్పుడు పురుషవాక్కం నియోజకవర్గం రద్దయిపోయి తిరువికా నగర్ అని ఒకటి, తర్వాత ఎగ్మోర్, ఈ రెండింటి కింద చీలిపోయింది. సో ఇప్పుడున్న కొలత్తూరులో ప్రధానమైన భాగము తిరువికా నగర్ కింద వచ్చిందనమాట. సో అప్పటి వరకు 1000 లైట్స్లో పోటీ చేసి ఉన్న స్టాలిన్ ఇక్కడికి కొలత్తూరుకి రావడం జరిగింది 2011లో మొదటిసారి. డీలిమిటేషన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇన్ఛార్జ్ ఎవరంటే ఇదే విఎస్ బాబు. ఎందుకంటే ఈయన పురుషవాక్కం నియోజకవర్గం నుంచి మేమలే గెలుచున్నారు, ప్లస్ ఆ జిల్లా సెక్రటరీగా చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఐ థింక్ అది చెన్నై నార్త్ అనుకుంటాను. జిల్లా సెక్రటరీ చాలా బలంగా ఉంటుంది. డిఎంకే కానీ అన్నా డిఎంకే పార్టీలో జిల్లా సెక్రటరీలు అంటే మన దగ్గర లాగా నామినల్గా ఉండరు, చాలా బలమైన నాయకులు ఉంటారు, ప్రజల్లో ఉన్న నాయకులు ఉంటారు. అక్కడ పట్టున్న నాయకుడు అక్కడ జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే డిఎంకేతో అతని అసోసియేషన్ చాలా కాలం కొనసాగింది. అయితే మధ్యలో ఒకసారి అన్నాడీఎంకే తరపున కూడా అన్నాడీఎంకేలో కూడా జాయిన్ అయ్యాడు. ఇవన్నీ కాకుండా అది విజయ్ పిలిచాడు, ఈయన వెళ్ళాడు, మనకు క్లారిటీ లేదు. కరెక్ట్గా 2 నెలల ముందట, ఫిబ్రవరి 7వ తారీఖు, ఈరోజు ఏప్రిల్ 4, అంటే ఇంకా 2 నెలలు కూడా కాలేదు. 60 రోజుల కిందట పార్టీలో నేరుగా జాయిన్ అయ్యాడు. 75 సంవత్సరాల విఎస్ బాబుకి స్టాలిన్ మీద టికెట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. మీరు స్టాలిన్ లాంటి ఓడగొట్టాలంటే జంజీకి ఇచ్చి ఇతను ఓట్లంతా ఫస్ట్ టైం సెకండ్ టైం ఓట్లు అనుకుంటున్నాం. అలాంటి వాడికి ఇవ్వకుండా ఈయనకన్నా 1 సంవత్సరం పెద్దన్న విఎస్ బాబుకి ఇవ్వటం అంటే స్ట్రాటజీ. విఎస్ బాబుకి అక్కడ కమాండ్ ఉంది అన్న విషయం మీకు అర్థం చేసుకుని ఉంటారు. వీళ్ళ తరఫున పనిచేసిన స్ట్రాటజిస్ట్ పేరు తీసుకొచ్చి ఉంటారు. కరెక్ట్గా ఫిబ్రవరి 7 అంటే 2 నెలల కిందట జాయిన్ చేశాడు. స్టాలిన్ మీద పక్కా వ్యూహంతోనే విఎస్ బాబుని అక్కడ కరెక్ట్. విఎస్ బాబు ఎందుకంటే దానికి మనం చెప్పిన ఉదాహరణ పురుషవాక్యం ఎమ్మెల్యే గెలవటం, అది డీలిమిటేషన్ పోయిన తర్వాత కొలత్తూరులోకి కొంత, తర్వాత ఎగ్మోరు, తర్వాత అది ఈ 3 చోట్లకి పోయిన ఏమంటావు డివిజన్ అయింది కాబట్టి ఉంది. ప్లస్ ఇతను ఆ జిల్లా ఇన్ఛార్జిగా సెక్రటరీగా పనిచేశాడు. 2011లో స్టాలిన్ మొదటిసారి కొలత్తూరు నుంచి పోటీ చేసినప్పుడు ఇతనే ఎన్నికల ఇన్ఛార్జి కాబట్టి ఇతనికి బూత్ లెవెల్లో కమాండ్ ఉంటుంది. ఆ విషయం వల్లనే బాబు తీసుకొచ్చారు. నేనేమనుకోవడం అంటే విజయ్ ఇంపాక్ట్ కన్నా కానీ బాబుకున్న పరిచయాలు, బాబు గ్రౌండ్లో ఉన్న సంబంధాలతో ఈరోజు స్టాలిన్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. అట్ ది సేమ్ టైం స్టాలిన్ కూడా చాలా పాజిటివ్గా ఉంది కదా సార్. అమ్మ క్యాంటీన్స్ని కంటిన్యూ చేయడం కావచ్చు, లేకపోతే ప్రజల్లో బాగా తిరగటం కావచ్చు, లేకపోతే పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఓడించడం అంటే అది మామూలు స్ట్రాటజీ. ఇప్పుడు ఇదేమి ఒక చోట ఏం జరగలేదు, అన్ని చోట్ల మొత్తం. అంటే విజయ్కి ఫస్ట్ యంగ్ జనరేషన్ సపోర్ట్ తోటి ఆయన దాదాపు 110 సీట్లతోటి ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాడు. సో డిఎంకే పార్టీ దెబ్బతినింది, 70 సీట్లోనే దెబ్బతినింది. దాంట్లో స్టాలిన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం నా ఉద్దేశంలో విజయ్ కాదు, బాబుకు ఆ కొలత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న పట్టు, గతంలో డిఎంకేలో పనిచేసిన వల్ల డిఎంకే శ్రేణిలో అతనికి ఉన్న ఏమంటారు ఆ పరిచయాలు, ఆ సంబంధాలు, అది దాని రీతిలో తను స్టాలిన్ని ఓడగట్టగలిగారు. ఆ విధంగా జైంట్ కిల్లర్ అయ్యాడు. ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ అంటారా సార్? ఖచ్చితంగా కీ ఫ్యాక్టర్. బాబుకున్న గ్రౌండ్ నెట్వర్క్, అక్కడ ఉన్న బూత్ లెవెల్, అతనికి ఉన్న సంబంధాల వల్లే అతను ఓడగట్టగలిగాడు. అంటే సార్ మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా బేస్ చేసుకొని జరుగుంటాయి అనేటువంటి మాట. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు ఎలా అయినా గెలిచిపోతాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఒక రీజన్ అయి ఉంటుందేమో అనేటువంటి ఒక చర్చ. ఖచ్చితంగా అది కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే ప్రదీప్ గుప్తా యాక్సిస్ 90 అతను ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, చెప్పాడు అనమాట, వీళ్ళందరూ కూడా టీవీకి చేతిలో గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పినట్టుగా ఉదయనిధి వీళ్ళు ఓడిపోకపోయినా కానీ సెకండ్ ప్లేస్లో టీవీకే ఉంది. ఇక్కడ ఓడించింది టీవీకి, విజయ్ పార్టీ ఓడించింది సార్. ఆ సెన్స్ గ్రౌండ్లో ఉంది. కానీ వీళ్ళు కొంచెం ఓవర్ ఎస్టిమేటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే స్టాలిన్ లాంటి వాడు ఓడిపోతాడని ఎవరు అనుకోరు. ఒకవేళ పార్టీకి 10 సీట్లు 20 సీట్లకు వచ్చి ఉంటే ఓడిపోయి ఉంటే ఓకే పార్టీ తుడిచిపెట్టకపోయిందిలే, ఓడిపోయిందని అనుకోవచ్చు. 70 సీట్లు వచ్చి స్టాలిన్ ఓడిపోవడం అనేది ఖచ్చితంగా అతను ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవటం లేక ఓవర్ కాన్ఫిడెన్సే కారణం అనుకోవాలి. బాబు బలాన్ని అంచనా వేయటంలో విఫలమై ఉండాలి.